నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్కు మీరందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. పుష్ప 2 విజయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎప్పుడూ లేని, అంటే ఏ సినిమా అందుకోలేని కలెక్షన్లతో ప్రపంచమే సృష్టించింది. కేవలం 2 రోజుల్లో 294 కోట్ల రూపాయలు ఆర్జించి మరో రికార్డును కూడా బద్దలు కొట్టింది. ఏకంగా 1000 కోట్ల క్లబ్బులో అతి తక్కువ కాలంలో ప్రవేశించిన సినిమాగా కూడా పుష్ప 2 రికార్డును సొంతం చేసుకుంది. ఇదంతా ప్రజల ఆదరణ అని చెప్పి అటు నిర్మాతలు, అటు హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కూడా ప్రకటించడం ఈ సందర్భంగా ముదావహం. ఇన్ని సంచలనాలు సృష్టించిన ఈ సినిమా మరో సంచలనానికి కూడా కేంద్ర బిందువైంది. అదే ఆ సినిమా హీరో, పుష్ప 2 హీరో అల్లు అర్జున్ అరెస్ట్. సంచలనమే, ప్రతిదీ సంచలనమేలాగా ఇది కూడా ఒక పెద్ద సంచలనమైంది. ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు? దీనికి నేపథ్యం అంతా ఒక్కసారి మనం టూకీగా డిస్కస్ చేద్దాం. బెనిఫిట్ షో, పుష్ప బెనిఫిట్ షో సంధ్యా థియేటర్లో వేస్తున్న సందర్భంగా ఈ నెల 4వ తేదీన, అంటే రిలీజ్కి ఒక రోజు ముందు బెనిఫిట్ షోస్ వేసుకోవడానికి 2 ప్రభుత్వాలు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, అటు తెలంగాణ ప్రభుత్వం కూడా జీవోల రూపంలో అనుమతినిచ్చాయి. దాంతో బెనిఫిట్ షో సంధ్యా థియేటర్ పెద్దది. ఎప్పుడు ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా అల్లు అర్జున్ అక్కడే సినిమాలు చూస్తుంటాడనేది అందరూ తెలుసుకున్న అంశం. అదే జరిగింది ఇక్కడ కూడా. 4వ తేదీన బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ ఆ థియేటర్కి రావడం, ఆ సమయంలో తీవ్రమైన తొక్కిసలాట జరగటం, ఆ తొక్కిసలాటలో రేవతి అనే ఒక అభిమాని మరణించటం, ఆమె పుత్రుడికి గాయాలు తగిలి ఆసుపత్రిలో చేరడం, ఇది నేపథ్యం. దాదాపు దాని మీద చాలామంది రియాక్ట్ అయ్యారు. అందరూ దాన్ని చాలా విచారకరమైన అంశమని, అభిమానులు సినిమాల వరకు పరిమితం కావాలని, ప్రాణాల మీదగా తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటని, అప్పుడే సినిమా చూడాల్సిన అవసరం ఏంటండి, ఆ తర్వాత కొంచెం రష్ తగ్గినాక చూడొచ్చని ఇక రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. రేవతి చనిపోవటం చాలా విషాదకరమైన అంశం, అది ఘోరం. కానీ అసలు ఏం జరిగింది అక్కడ అనేదాన్ని కనుక మనం కొంచెం లోతుగా పరిశీలన చేస్తే, ఆ సంఘటన జరిగిన 2 రోజుల్లో అల్లు అర్జున్ ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు, ఎందువలనంటే ప్రాణాపాయ స్థితిలో బాబు ఆసుపత్రిలో ఉన్నాడు కనుక ఆ ఖర్చులకు కాను, అలాగే పోయిన వ్యక్తిని తీసుకురాలేం కనుక కనీస ధర్మంగా 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేశాడు. అంతవరకు కథ బాగానే ఉంది. సడన్గా 9 రోజుల తర్వాత, ఈ సంఘటన జరిగిన 9 రోజుల తర్వాత అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటమే ఇక్కడ వివాదాస్పదమైంది. నేరం చేసిన ప్రతి ఒక్కళ్ళకి చట్టం ఒకేలాగా పనిచేస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆవిడ పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనే తేడా లేకుండానే చట్టం తన పని తాను చేస్తుంది. పోలీసు వ్యవస్థ కూడా తాము చేయాల్సిన పనులు కూడా చేస్తుంది. కాకుంటే అప్పుడప్పుడు కొంత అత్యుత్సాహం కనబరిచే సంఘటనలు కూడా ఉన్నాయి. అందులోకే వస్తుంది ఈ సంఘటన కూడా. అసలు సంధ్యా థియేటర్ దగ్గర ఎందుకు తొక్కిసలాట జరిగింది? సాధారణంగా హీరోలు వచ్చినప్పుడు, సెలబ్రిటీలు వచ్చినప్పుడు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. అందువల్లనే ఆ థియేటర్ యాజమాన్యం 2 రోజుల ముందుగా, అంటే 4వ తేదీన బెనిఫిట్ షో ఇస్తే 2వ తేదీనే కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఒక లేఖ రాసింది. హీరోయిన్లు సినిమా చూడటానికి వస్తున్నారు కనుక మాకు అదనపు బందోబస్తు ఏర్పాటు చేయండి అనేది ఆ లేఖ సారాంశం. అంటే పోలీసులకు ఆ విషయాన్ని తెలియచేసే వాళ్ళు ఈ షో వేశారనేది ఇక్కడ మనకి సుస్పష్టమవుతుంది. కాకుంటే
మామూలుగా సాదాసీదాలాగానే దాన్ని తీసుకొని పోలీసులు ఒక 5-6 మాత్రమే అక్కడికి పంపించారు. ఈ సంఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, అంటే బాల్కనీ అంటారు, అక్కడ ఉన్నారు. కింద ఫ్లోర్లో మెట్ల దగ్గర ఈ సంఘటన జరిగింది. వారు వస్తూనే హీరోయిన్తో సహా పైకి వెళ్ళిపోయారు, ఇలా చేతులు ఊపుతూ పైకి వెళ్ళిపోయారు. సో పోలీసులు కూడా మనుషులే కదా, సో వాళ్ళు కూడా అల్లు అర్జున్కి వీరాభిమానులు కావడంతో వాళ్ళు కూడా పైకి చూడటానికి వెళ్ళిపోయారు. అంటే కింద ఎవరూ లేరు. హీరో వచ్చేసాడనే ఒక ఇది పుకారు రాగానే, పుకారు కాదు, ఆ వార్త స్ప్రెడ్ అవగానే జనాలందరూ తోసుకోవటం మొదలుపెట్టారు. క్యూలో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. అక్కడే ఈ మహిళ, రేవతి అనే మహిళ బిడ్డను తీసుకుని ఉంది. దానికి కారణం ఏంటంటే రేవతి కుమారుడికి అల్లు అర్జున్ అంటే విపరీతమైన అభిమానం కనుక తన కుమారుడికి రేవతి ప్రామిస్ చేసింది, నేను నీకు హీరోని చూపిస్తాను అని. ఆ హడావుడిలోనే ఆవిడ మెట్లెక్కే ప్రయత్నం చేసింది ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళటానికి. ఈ లోపు తొక్కిసలాట జరగటం, దురదృష్టవశాత్తు ఆవిడ ప్రాణాలు కోల్పోవటం. పోలీసులు చాలా ప్రయత్నించారు ఆవిడకి ప్రాథమిక చికిత్స చేసి ఎలాగైనా ఆవిడ బ్రతికించాలని చూశారు, కానీ ఎవరు ఆవిడ ప్రాణాలని కాపాడలేకపోయారు. సో సినిమా చూశారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత జరిగిందంతా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 9 రోజుల తర్వాత సడన్గా అల్లు అర్జున్ మీద 2 సెక్షన్లు 105 బిఎన్ఎస్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం, అది భారతీయ న్యాయ సంహిత 102, 105 అండ్ 118A ఈ 2 పెట్టారు. అంటే అత్యంత ప్రమాదకరమైన సెక్షన్లు ఇవి. అంటే ఏంటంటే ప్రాణాలు తీసేదానికి ఊతం ఇవ్వడం, అంటే మామూలు పరిభాషలో, సామాన్య పరిభాషలో మాట్లాడటానికి. ఆయుధాలు ఉన్నవా లేవా అని కాకుండా ఒక వ్యక్తి ప్రాణాలను తీసేందుకు పురుకొల్పిన సందర్భం, అలాంటి సందర్భాల్లోనే ఈ సెక్షన్ ఉపయోగిస్తారు. ఆ సెక్షన్ దీని మీద పెట్టారు. దీని మీద పెద్ద చర్చ జరిగింది. పోలీసులు వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చాలా క్యాజువల్గా ఇంట్లో కూర్చుని ఉన్నారు. పోలీసులు బయలుదేరమంటే నేను బట్టలు మార్చుకుని వస్తానని ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళారు. ఎంత అత్యుత్సాహం అంటే పోలీసులు కూడా ఆయనతో పాటు బెడ్రూమ్లోకి వెళ్ళారు. అంటే అక్కడ ప్రైవసీకి సంబంధించిన అలాంటి అంశాలు వాళ్ళు ఏం పట్టించుకోలేదు, వెళ్ళిపోయారు. ఏంటంటే ఆయన ఒక పెద్ద టెర్రరిస్టు, వీళ్ళు లేకపోతే పారిపోతాడు అనుకున్నారు, మరి ఏమో మొత్తానికి అతన్ని వెళ్ళారు. ఆయన దాన్ని ప్రశ్నించారు కూడా. అయినప్పటికీ పోలీసులే కదా తీసుకొని వచ్చారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. గబగబా నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇదంతా చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. సాధారణంగా తీసుకెళ్ళటం, కాసేపు కూర్చోపెట్టడం, మాట్లాడటం అంతా చేస్తారు. అదేం కాకుండా వెంటనే ఏకాఏకి నాంపల్లి కోర్టులో ప్రవేశపెడితే కోర్టులో వీళ్ళు వాదనలు వినిపించారు. పీపీ గారు వాళ్ళందరూ. ఒక హీరో అయినంత మాత్రాన ఇలాంటి వారికి శిక్ష పడాల్సిందే, ఎందుకంటే ప్రాణాలంటే తేలిక కాదు, ఒక స్త్రీ ప్రాణం తీయడానికి ఈయన కారకుడయ్యాడు అని వాళ్ళ తాలూకు డిఫెన్స్ అంతా వాళ్ళు చూపెట్టారు. వాళ్ళు ఏం చెప్పాలో అది చెప్పారు. వెంటనే జడ్జి గారు కూడా 14 days రిమాండ్ విధించారు. రిమాండ్కి పంపించేశారు. ఈలోపే, ఎందుకంటే ఒక హీరో అయినా మనిషే కాదంటలేదు, కాకపోతే ఈ సెక్షన్ కింద అతన్ని అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉందా, అది సమంజసమేనా అనే ఉద్దేశంతో వెంటనే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో లంచ్ మోషన్ వేశారు. లంచ్ మోషన్ వేసిన దగ్గర కూడా వాదోపవాదాలు తీవ్రంగా జరిగాయి. అక్కడ చాలా గట్టి అశోక్ రెడ్డి గారు, రంజన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు దాన్ని వాదించి, ఒక సంఘటనలో ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరైజ్ అయితే అక్కడ బాధ్యతగా ఉండాల్సిన వాళ్ళు పోలీసులు బాధ్యతను విస్మరించి అక్కడ జరిగిన దురదృష్ట సంఘటనకు కేవలం అల్లు అర్జున్ మాత్రమే కారకుడు అని చెప్పి వాళ్ళు వాదన చేశారు. అక్కడ కూడా ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే చాలామంది మీద కేసులు పెట్టారు. ఆ కోవలో అల్లు అర్జున్ నంబరు 11 అంటే అక్యూజ్డ్ 11, అంటే ఆయనకంటే ముందు 10 మంది ఉన్నారు ఇంకా పైన. వాళ్ళలో థియేటర్ యజమానులు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళే. సో ఇతని మీద ఫోకస్ అంతా పెట్టేసి అరెస్ట్ చేసి అక్కడ కూడా చాలా తీవ్రంగా వాదించారు. ఈయన వల్లనే చనిపోయింది ఆవిడ, ఈయనే కారకుడు, ఈయనే కల్పిరెట్టు అని అర్థం వచ్చేలాగా మాట్లాడారు. కానీ అక్కడ న్యాయస్థానంలో కూర్చున్న జడ్జి మేడం శ్రీదేవి గారు దాన్ని కూలంకుషంగా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. అంటే ఆవిడ సర్వసాధారణమే అని చెప్పి మాత్రం ఆవిడ అనలేదు. ఆవిడ కొంచెం ఆశ్చర్యపోయారు. ఒక హీరో మనిషే ఆయన కూడా, అతను
రావడం వల్ల జరిగిన తొక్కిసలాటలో డైరెక్ట్గా ఆయన ఎలాగా ఈ సంఘటనకు కారకుడవుతాడు. అక్కడ నిజంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అది చూడాల్సింది పోలీసులు. హీరో ఎలా చేస్తాడు? అదే సినిమాల్లో అయితే చేయగలడు, కానీ బయట ఎలా చేస్తాడు? అందువల్ల ఈ సెక్షన్లు మీరు పెట్టిన ఈ చావుకు కారణమయ్యాడు, లేకపోతే చావడానికి ప్రేరేపణ ఈయనే కల్పించాడు అనేవి ఈ ఈ కేసులో వర్తించవు అని చెప్పి ఆవిడ ఇంటర్మ్ బెయిల్, తాత్కాలిక బెయిల్ని మంజూరు చేశారు. ఎక్కడి నుంచి అసలు స్టోరీ అంతా ఈ లోపు మీడియా అంతా గగ్గోలు పెట్టడం మొదలుపెట్టేసింది. ఏమేంటుంది, కుట్ర కూడా ఏమైనా ఉందా, మెగా ఫ్యామిలీ ఏమైనా చేసింది, ఉంటాయి కదా మీడియా. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదైనా రాసేయచ్చు, ఆ తర్వాత కావాలంటే ఖండించుకోవచ్చు అనే ఒక ఆతృత మీడియాలో కనపడింది. అప్పటికే మంచు కుటుంబం తాలూకు హడావుడి జరుగుతుంటే ఆ అటెన్షన్ అంతా ఇటు మారింది. ఒక విధంగా చెప్పాలంటే మోహన్ బాబు గారు సేఫ్ అయిపోయారు ఈ సంఘటన. అంతకంటే పెద్ద సంఘటన మీడియాకి దొరికింది కనుక. సో సోషల్ మీడియాలో రకరకాల వెర్షన్స్, ఎవరి తీర్పులు వాళ్ళు చెప్పేస్తున్నారు. ఏంటి అసలు మనం కూడా ఒక కన్వేసాం ఏం జరిగి ఉండాలి అని చెప్పి. సో అక్కడ ఆ తీర్పు కాపీ జైలు అధికారులకు రావడానికి అప్పటికే వారిని జైల్లో పెట్టారు, సెల్లో పెట్టి వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఆ తీర్పులో ఆ బెయిల్ ఇచ్చిన ఆర్డర్లో 50,000 రూపాయల పూచీకత్తు కూడా, అంటే షూరిటీలు ఇచ్చి తీసుకుని వెళ్ళొచ్చు తాత్కాలికంగా. మళ్ళీ పూర్తి బెయిల్ మీకు రావాలంటే నాంపల్లి కోర్టుకి మళ్ళీ వెళ్ళాలని చెప్పి హైకోర్టులో స్పష్టం చేశారు. సో అందరూ ఇంకా జైలు ఏది అల్లు అర్జున్ బయటకు వచ్చాడు. మీడియాలో కూడా స్క్రోల్స్ ఏ క్షణమైనా రావచ్చు, లైవ్లు అన్నిటిలో ప్రత్యక్ష ప్రసారాలు బ్రహ్మాండం బద్దలైపోయినంతగా మీడియా అంతా అటువైపు ఫోకస్ చేసింది. ఈలోపు అంతే సినిమా పరిశ్రమ కదా, అది రకరకాల వాదనలు వస్తూ ఉన్నాయి. సినిమా పరిశ్రమ మీద రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏమన్నా పగబట్టిందా? గతంలో కూడా నాగార్జునకు సంబంధించిన ఏ కన్వెన్షన్ని హైడ్రా నెపంతో కూల్చేసింది. అప్పుడు కూడా కొంత ఆవిడ మీద సురేఖ గారి మీద కేసు పెట్టడంతో ఆవిడ మీద ఆగ్రహించి ఇదంతా చేస్తున్నారు అని కొంత వాదన నడుస్తూ వచ్చింది మీడియాలో కూడా. అని భిన్న కోణాలను ఆలోచించడము లేకపోతే చర్చించడం మొదలుపెట్టారు. ఈలోపు మెగా ఫ్యామిలీతో వీరికి చిన్న గొడవ ఉంది. సినిమా ముందు కూడా అది మనం ఒక ఎపిసోడ్ చేసాం. వాళ్ళ కుటుంబాల మధ్య ఏమీ లేదు, కేవలం అభిమానులు వాళ్ళు మాత్రమే ఈ హైరాణ అంతా సృష్టిస్తున్నారని మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా అదే జరిగింది. వారిని అరెస్ట్ చేసిన వార్త గుప్పమనగానే మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు, సురేఖ గారు, అలాగే నాగబాబు గారు, వారి శ్రీమతి గారు వెళ్ళారు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ ఓదార్చి చాలాసేపు, దాదాపు కొన్ని గంటల పాటు అక్కడ ఉన్నారు. కనుక వాళ్ళ తాలూకు ప్రమేయం ఈ సంఘటనలో ఏమీ లేదని మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రక్క బెయిల్ కోసం మంతనాలు జరుగుతున్న సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తూ వచ్చారు ఈ అరెస్టుని. అది దేశవ్యాప్తంగా, సినిమా ఎలాగా దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిందో అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అదే స్థాయిలో దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించి ఢిల్లీ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ మంత్రులు ఖండించడం మొదలుపెట్టారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడ ఉన్న హీరోల్ని, సెలబ్రిటీలని ఎలా బాధ్యులను చేస్తారు, అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు అని చెప్పి సాక్షాత్తు కేంద్ర మంత్రులు, మన తెలంగాణకు వచ్చేసరికి బీజేపీ పెద్ద నాయకులు అందరూ సంజయ్ గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు వాళ్ళు కూడా ఖండించారు. అలాగే ప్రతిపక్ష పాత్ర వహిస్తున్న కేటీఆర్ గారు వాళ్ళు కూడా దీన్ని ఖండించారు. ఇదేంటి, ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనలో రకరకాల కోణాల నుంచి చూడాల్సింది పోయి కేవలం అక్కడికి వచ్చిన హీరో వల్ల జరిగిన తొక్కిసలాట్లో ఆవిడ చనిపోయింది కనుక అతనే నేరస్తుడు అని చెప్పడం అనేది చాలా ఫూలిష్ థింగ్. అలాగనుకుంటే హైడ్రాని అనే ఒక కొత్త భూతాన్ని తీసుకొచ్చి జనాలందరినీ భయకంపితులను చేస్తున్న రేవంత్ రెడ్డి ఆ సంఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాణాలు కోల్పోయినందుకు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లాంటి ప్రశ్నలు కూడా ఇక్కడ లేవనెత్తారు. సో అటు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులు, ఇలాగే రాష్ట్రంలో ఉన్న నాయకులు కూడా దీన్ని ఖండిస్తూ వచ్చారు. సంచలనాలకు మారు పేరైన రామ్ గోపాల్ వర్మ గారు ఒక విచిత్రమైన ట్వీట్ చేశారు. అది చాలామందిని ఆలోచింపచేసింది. అందులో బన్నీ తప్పేముంది అని స్టార్ట్ చేస్తూ ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగిన అని ఆయన కొన్ని ఉదాహరిస్తూ, కుంభమేళా జరిగినప్పుడు చాలామంది భక్తులు చనిపోతారు, అది దేవుడికి సంబంధించింది కనుక సో దేవుడే వాళ్ళందరినీ చంపేశాడని చెప్పి దేవుడిని అరెస్ట్ చేస్తారా
అని ఒక కొత్త తనదైన స్టైల్లో ఒక కొత్త కోణాన్ని ఆయన బయటికి తీశాడు. అంటే దాని అంతరార్థం మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఎవరైనా ఒక సంఘటన జరిగినప్పుడు పూర్వపరాలన్నీ ఆలోచించి యాక్షన్ తీసుకోవాలి, కానీ ఎదురుగా కనపడిన వ్యక్తిని తీసుకెళ్ళి లోపల వేయటం వెనక ఏదో ఒకటి దాగి ఉంది అని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నట్టు మనకు ఆ ట్వీట్లో. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వారు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ పోలీసులు అలా చేయకుండా ఉండాల్సింది, ఎందుకంటే హీరో ఏం చేస్తాడో అక్కడ జరిగిన తొక్కిసలాటకు అని చెప్పి ఆయన కూడా దాన్ని ఖండించారు. ఇక అదే పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంబటి రాంబాబు గారు, బొత్స సత్యనారాయణ గారు కూడా దీనికి సంబంధించి అనేక ఉదంతాలను తీసుకొచ్చారు. అది ఎలా సాధ్యమవుతుంది, ఆయనకేం సంబంధము, ఆయన ఏమన్నా కాలు మీద ఆవిడ మీద కాలు వేసి తొక్కాడా, అందువల్ల ఆవిడ చనిపోయిందా, ఇలాంటి కోణాలను తీస్తూ అంబటి రాంబాబు గారు ఒక కొత్త కోణాన్ని బయటికి తీశారు. దీని వెనక ఏమైనా కూటమి ప్రభుత్వం తాలూకు ప్రమేయం ఉందా? ఎందువలనంటే చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారు మిత్రులు కనుక వారికి చెప్పి ఏమన్నా చేయించాడా? ఎందువలనంటే కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో అల్లు అర్జున్ కామెంట్స్ చేశాడు అనే ఒక వాదన, అలా కాకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశాడు, అందువల్ల వారి మీద కొంచెం ఆగ్రహం ఉన్నది, ఆ ఆగ్రహాన్ని ఎలా తీర్చుకోవచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చేయించారేమో అని ఒక కోడీకను పీకారు. సో అందులో వాస్తవం ఏమాత్రం లేదనే ఆ తర్వాత మనకు అర్థమైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అల్లు అర్జున్ గారి అరెస్ట్ని ఖండిస్తూ అది జరగకుండా ఉండాల్సింది, మీకు మేము అండగా ఉంటాం, ఎలాంటి సహాయం కావాలన్నా మమ్మల్ని అడగొచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు చేసిన విమర్శను పూర్తిగా ఖండించేశారు. కానీ అంబటి రాంబాబు గారు ఒక చిన్న విషయాన్ని చెప్పారు. చాలా చోట్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు యాత్రలు చేసేటప్పుడు, ప్రజాయాత్రలు చేసేటప్పుడు కందుకూరులో తొక్కిసలాట్లో 8 మంది చనిపోయారు. అలాగే గుంటూరులో చాలా నేరోగా ఉన్న రోడ్ల దగ్గర ప్రభుత్వం చెప్పినా కూడా వినకుండా చంద్రబాబు నాయుడు గారు సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అశేష జనవాహినుల్లో తొక్కిసలాట జరిగి మరో 3 చనిపోయారు. అలాగే పుష్కరాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఏర్పాటు చేసిన కృష్ణా పుష్కరాల్లో కూడా దాదాపు 25 మంది పైన ప్రాణాలు కోల్పోయారు తొక్కిసలాట్లో. అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి అని చెప్పారు. అంటే వారు చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయమని కాదు, సంఘటనకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసుకుంటూ పోతే ఎలాంటి వాళ్ళందరూ బయటకు వస్తారు అనేది ఆయన అంతరార్థం కావచ్చు. చెప్పిన విధానం మాత్రం కొంచెం తేడాగా ఉంది. దాన్ని సినిమాలకు కూడా ఆయన ఒక ఉదంతాన్ని తీసుకొచ్చారు. అప్పుడెప్పుడు ఘరానా మొగుడు సూపర్ హిట్ సినిమాది 100 రోజుల అయిన సందర్భంగా శతదినోత్సవాలు గతంలో చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ సందర్భాలే లేవు. సో సక్సెస్ మీట్లు తప్ప. సో ఘరానా మొగుడు సినిమాని 100 డేస్ ఫంక్షన్ని గుంటూరులోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో ఏర్పాటు చేసినప్పుడు కూడా అశేష జనవాహిని వచ్చింది. అక్కడ తొక్కిసలాట్లో కూడా జనాలు చనిపోయారు. అప్పుడు హీరోని అరెస్ట్ చేశారా అని అడిగారు. సో సినిమాకే లింక్ పెట్టి సినిమా ఉదంతాన్నే వారు ఇలా చర్చోపచర్చలు జరుగుతున్న సందర్భంలోనే వీరికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినప్పుడు కూడా సినిమాకు సంబంధించిన వాళ్ళు చాలామంది దాన్ని ఖండిస్తూ వచ్చారు. ఇది పరామర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. ఏం జరగబోతుంది అని చెప్పి అక్కడ అత్యంత సినిమాటిక్గా సంఘటనలన్నీ మినిట్ బై మినిట్ జరిగాయి. అక్కడ ఇంటర్మ్ బెయిల్ ఆర్డర్ వచ్చింది, కానీ ఆ ఆర్డర్ కాపీ ఇంకా జైలు అధికారులకు సూపరింటెండెంట్ గారికి చేరలేదు. ఇక్కడ లాయర్లు, అల్లు అర్జున్కి సంబంధించిన లాయర్లు 50,000 రూపాయలు పూచీకత్తు తీసుకుని సిద్ధంగా ఉన్నారు. ఆ కాపీ రావడం ఆలస్యం, వెంటనే అల్లు అర్జున్ గారిని బయటికి తీసుకురావాలనేది వాళ్ళ తాలూకు ముఖ్య ఉద్దేశంగా కనబడింది. కాకుంటే చాలాసేపు ఇప్పుడు మధ్యాహ్నం ఆ ప్రాంతంలో మామూలు జడ్జిమెంట్ వస్తే బెయిల్ వస్తే దానికి సంబంధించి ఆ ఆర్డర్ కాపీ రావడానికి దాదాపు 9:30 దాకా టీవీలో కూడా ఏ క్షణమైనా రావచ్చు అని చెప్పి ఇలా చర్చలు జరుగుతున్న క్రమంలో సడన్గా 10 గంటల దాకా వారు సూపరింటెండెంట్ గారు చాలా సహకరించినట్టే లెక్క. ఎందువల్లంటే 6 గంటలకల్లా వారు వెళ్ళిపోతారు మామూలుగా అయితే. అక్కడ కూడా జడ్జి గారు కూడా ఆ కాపీ మళ్ళా ప్రూఫ్ అంతా చూసి ఇది ఎందుకంటే సెక్షన్లు మెన్షన్ చేస్తారు, అలాగే ప్రెసిడెన్స్ని మెన్షన్ చేస్తారు, గతంలో ఎలాంటి కేసులు ఎక్కడ జరిగినాయి, అలాంటి జరిగిన చోట ఏ విధమైన తీర్పులు ఇచ్చారు, ఇవన్నీ వాళ్ళు కూలంకషంగా కంపేర్ చేయాలి కనుక కొంత టైం పడుతుంది అని చెప్పి అప్పుడు బయటకు వచ్చింది అదంతా.
ఆ జడ్జి గారు కూడా ఆ కాపీ పూర్తి కాపీ వచ్చేదాకా ఉన్నారు. కానీ హడావుడిగా తెచ్చిన ఈ కాపీ, లాయర్లు తీసుకొచ్చిన కాపీలో వివరాలు ఏమీ లేవు, దాంట్లో రిలీజ్ చేయండి అనే అంశం లేదని చెప్పి వీళ్ళు ఇక్కడ దాన్ని అబ్జెక్ట్ చేశారు, పూచీకత్తులు ఇచ్చినా కూడా. కానీ తర్వాత 9:30 వరకు వేచి చూశారు. అప్పటిదాకా ఈ బెయిల్ ఆర్డర్ వాళ్ళకి రాలేదు. ఇప్పుడు అంతా ఆన్లైన్లోనే. కాకపోతే అక్కడ అంతా వెరిఫికేషన్ జరుగుతుంది, రీవెరిఫికేషన్ జరుగుతుంది, తప్పులు లేకుండా రావాలి కనుక. అది సూపరింటెండెంట్ గారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది, 9:30 అయిపోయింది, నేను ఇంకొక హాఫ్ అన్ అవర్ మాత్రం ఉండగలను అని చెప్పారు. అన్నట్టుగానే 10 గంటల దాకా ఆయన ఉన్నారు. కానీ 10 గంటల లోపు ఆర్డర్ కాపీ రాలేదు. దీని వెనక మళ్ళా ఏదో కుట్ర ఉందని చెప్పి ఈలోపు మొదలైంది. ఏది సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా. ఏమని, ఈ సంఘటన శుక్రవారం జరిగింది. సాధారణంగా కక్ష తీర్చుకోవడానికి చాలామంది ఇలాంటివే చేస్తుంటారు. అన్ని స్టేట్లలో కూడా ఇలాగ జరుగుతుంటారు. ఫ్రైడే కేసు పెడతారు, తీసుకెళ్తారు, లోపలేస్తారు. సాటర్డే, సండే కోర్టు హాలిడేస్ కనుక మండేనే రావడానికి మళ్ళీ ఆస్కారం. ఆ మండేలో కూడా పేపర్లన్నీ వచ్చినాక మండే సాయంత్రం అంటే 3:30 రోజుల పాటు ఒక వ్యక్తి జైల్లో ఉండడానికి ఆస్కారం ఉండే సందర్భం అది. సో ఇదే ఏమన్నా జరగబోతుందా అని కొంతమంది దానికి కూడా టీకా తత్పర్యాలు చేయటం మొదలుపెట్టారు. అలా ఏం జరగలేదు. నెక్స్ట్ డే ఉదయాన్నే 7 గంటల లోపే, 6:30 7 గంటల లోపే, అంటే అది కూడా చాలా అది సెన్సేషన్. ఎందుకంటే ఈ విషయంలో అన్ని సెన్సేషన్గానే ఉన్నాయి. జైలు అధికారులు సాధారణంగా 9 గంటలకు ఎప్పుడో వస్తారు. కానీ ఆ రోజు ఆయన, ఎందుకంటే అప్పుడు దాకా ప్రామిస్ చేసి వెళ్ళారు కనుక ఉదయాన్నే వచ్చారు. ఆర్డర్ కాపీ తీసుకొచ్చి వారిని జైలు నుంచి విడుదల చేశారు. ఆ రాత్రి కూడా వారికి నంబర్ కేటాయించటము, కొంచెం ఆయనకి ఇష్టమైన ఫుడ్ అంటే ప్రత్యేకంగా చూడమని చెప్పి అప్పుడే జడ్జి గారు ఆర్డర్ కాపీలో కూడా మెన్షన్ చేశారు. సాధారణ ఖైదీలాగా కాకుండా ఆయన కొన్ని ప్రత్యేక వసతులు కల్పించమంటే ఆయనకు బెడ్ ఇచ్చారు, ఒక చైర్ ఇచ్చారు, ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చి ఇచ్చారు. అంటే మర్యాదలన్నీ చేశారు. అంటే సెలబ్రిటీలకి అలా చేస్తారా, పేదవాళ్ళకి అలా చేయరా అనే వాదన ఒక ప్రక్క ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కాకుంటే ఈ సెక్షన్లు అతనికి వర్తించవు గనక, అనుమానాస్పదంగా ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టారు కనుక, సస్పిషియస్ ఇది ఉంది కనుక దాంట్లో, అందువల్లనే అతన్ని మామూలు ఖైదీలాగా చూడొద్దని అర్థం వచ్చేలాగా జడ్జి గారు చెప్పినట్టు ఉన్నారని. అంతే తప్ప పేదవాళ్ళని అయితే లోపల పడేయండి, ఇతనైతే చేరేసి కూర్చోబెట్టండి అని అర్థం కాదు అక్కడ. అట్లాగా మనం అర్థం చేసుకోవాలి దాన్ని. సో వచ్చారు ఆయన, మళ్ళా అందరితో వినమ్రంగా నమస్కారాలు పెట్టారు. ఇంటికి వెళ్ళిన తర్వాత దిష్టి తీసిన తర్వాత లోపలికి వెళ్ళబోయే ముందు కూడా వచ్చిన వాళ్ళకి అనూహ్యమైన స్పందన. జనాలందరూ రకరకాల వార్తలు తీసుకొచ్చారు. కానీ దీనిలో కుట్ర కోణం ఏమైనా ఉందా అని ఇందాక మనం ప్రస్తావన చేసి వదిలేసాం కదా. ఉంది అని బలంగా చెప్పడానికి ఒక సంఘటన ఇక్కడ మనం చెప్పుకోవాల్సి ఉంది. ఈ పుష్ప 2 విజయ పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో జనరల్గా సక్సెస్ మీట్లు అనేవి పెడతారు హీరోలు వచ్చి. సక్సెస్ మీట్ పెట్టినప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్తారు, పేరున వరుసన థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్తారు. అల్లు అర్జున్ మాట్లాడుతున్నప్పుడు అందరికీ థ్యాంక్స్లు చెప్తూ తెలంగాణ ముఖ్యమంత్రి, ఎందుకంటే జీవోలు ఇచ్చిన వాళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారి పేరు గుర్తురాక ఆయన తడబడినట్టు దాంట్లో తెలుస్తుంది. ఆయన పేరేంటి అది జనరల్గా కేసీఆర్ స్టైల్, అది మామూలుగా ఆయనకి తెలుసు, కాకపోతే గుర్తురానట్టు చేస్తారన్నమాట. అలాగేమో చేశాడా అని చెప్పి రేవంత్ రెడ్డి గారి పేరు విషయంలో అంత సాయం చేస్తే నా పేరు గుర్తురాదా, నేను ఈ రాష్ట్రానికి సీఎం అని, పైగా ఎప్పటి నుంచో నాయకుడిని, నా పేరు గుర్తురాపడం అంటే ఆయన అభిజాత్యం దెబ్బతిన్నదని, అహం దెబ్బతిన్నదని, దాన్ని మనసులో పెట్టుకున్నారని, కోపంగా ఉన్నారని చెప్పి, అందుకే ఈ అరెస్ట్ చేయించారని ఒక విమర్శ కోణం బయటకు వచ్చింది. అవునేమో అన్నట్టుగా దానికి ఊతం ఇస్తున్నట్టుగా దీని మీద రియాక్షన్ అవ్వడానికి ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో మంత్రులను కలవడానికి వెళ్ళారు. అక్కడ ఆజ్తక్, ఇండియా టుడేకి సంబంధించిన ఆజ్తక్ హిందీ ఛానల్లో వారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగారు ఈ సంఘటనకు సంబంధించి. అక్కడ ఆయన మాట్లాడిన తీరు అక్కడ కూడా మళ్ళీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ సినిమా వాడు డబ్బులు ఇస్తే యాక్షన్ చేస్తాడు, ఆయన డబ్బులు ఇచ్చారు, అయిపోయింది. ఆయన ఏమన్నా ఇండియా పాక్ సరిహద్దుల్లో ఏమన్నా పోరాడి వచ్చాడా? ఆయనకి ఎందుకు అంత క్రేజ్ ఉండాలి, ఆయన ఎందుకు ప్రత్యేకంగా చూడాలి అని ఒక ప్రశ్న ఆయన సమాధానం చెప్పాడు. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టే అనిపించింది. ఎందుకంటే మనం ప్రత్యక్ష ప్రసారం కూడా అప్పుడు చూసాం. అప్పుడు ఇక్కడ కుట్ర కోణం ఉందని చెప్పిన దానికి అది లింక్ అని చెప్పి అందరూ అనుకున్నారు. అందుకే ఆయన అంత కోపంగా మాట్లాడారు. మళ్ళీ దాన్ని కొంచెం సమర్థించుకుంటూ మరి ఏమనుకున్నారు ఆ తర్వాత,
సాక్షాత్తు అల్లు అర్జున్ గారి మేనమామ చిరంజీవి మా మా కాంగ్రెస్ పార్టీ వాడు. ఆయనకి పిల్లలు ఇచ్చిన మామ మధుసూదన్ రెడ్డి మా బంధువు, ఆయన కూడా కాంగ్రెస్ వాడే. అల్లు అర్జున్ భార్య నాకు చుట్టం అవుతుంది. మాకేముంటుంది, మా పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, చట్టం తన పని చేసుకున్నారు అంటే అడేలాగా సామాన్యమైన డైలాగే మామూలుగా చెప్పేశాడు. కానీ మళ్ళీ దీన్ని ప్రస్తావించాడు. ఆయన సినిమా హీరో, ఒకడెవడో పెట్టుబడి పెడతాడు, ఆ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు తీసుకుని యాక్షన్ చేస్తాడు, అంతే తప్ప ఆయన ఏదో స్వతంత్ర సమరయోధుడు లాంటి వాడు ఏం కాదు కదా అని చెప్పి కొంచెం తీసి పారేసినట్టుగా మాట్లాడాడు. సో ఆయన కోపం ఆ విధంగా వ్యక్తం చేసుకున్నారు. అందుకనే పోలీసులను ఉరికొల్పి చేశారు. ఇంకొక చిన్న ట్విస్ట్ కూడా దీంట్లో ఉంది. పోలీసులు సాధారణంగా తీసుకెళ్ళిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి మరీ తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఎకాయికిని నంపల్లి కోర్టులో ప్రవేశపెట్టడం, అక్కడ కూడా చాలా గట్టిగా వాదించడం, అతనే నేరస్తుడు అని చెప్పి వాదించటము. అక్కడికి వెళ్ళిన తర్వాత హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు అని ప్రశ్నించటం, హైకోర్టులో కూడా మళ్ళీ ఇదే వితండవాదం చేయటం. ఇవన్నీ కనుక ఒక్కసారి మనం క్రోడీకరించుకుంటే ఏమో రేవంత్ రెడ్డి గారి కోపం ఖరీదు అల్లు అర్జున్ అరెస్ట్ ఏమో అనేదాకా మనం అప్పటికే నాగార్జున విషయంలో ఇదంతా జరిగింది. ఎట్టి బస్సులో వెనక్కి వెళ్ళేది లేదు అని ఆయన చెప్పటం, ఇదంతా చూస్తే ఏమో కుట్ర ఉన్నదేమో. ఎందుకంటే సాధారణంగా సెలబ్రిటీస్ విషయంలో ప్రభుత్వాలు లేకపోతే రాజకీయ పార్టీలు ఆచితూచి అడిగేస్తూ ఉంటాయి. ఎందుకైనా మంచిది ఎందుకంటే వీళ్ళు క్రౌడ్ పుల్లర్స్ కనుక ఏదైనా చిన్న తేడా వస్తే మళ్ళీ మనకే ప్రమాదం అనే దాంట్లో ఉంటారు. అది దేశవ్యాప్తంగా. పైగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఇంకో కొన్ని సందర్భాలు తీసుకొచ్చారు. సల్మాన్ ఖాన్కి ఏమైంది, షారుఖ్ ఖాన్కి ఏమైంది, వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేయలేదని. అసలు ఆ సంఘటనలకు సంబంధం ఒకతను ప్లాట్ఫామ్ మీద నిద్రపోతున్న వాళ్ళ మీద కారు నడిపిస్తే చనిపోయారు అక్కడ. అంటే డైరెక్ట్గా ఆయనే హత్యలు చేసినట్టు శిక్ష పడింది. ఇక్కడ ఏం జరిగింది, ఈయన వచ్చి కాలేజ్ తొక్కాడా గొంతు మీద? లేదు కదా. సో అలాంటి కంపారిజన్లు చేసి పోలీసులు అలాగే రియాక్ట్ అవుతారు. మా పోలీసులు చాలా స్పష్టంగా చేస్తున్నారు. ఆ మధ్య కూడా పోలీసు పీరియడ్లో ఒక దాంట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు ఏంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే మీరు నేరస్తులతో వాళ్ళతో ఉండాల్సిన అవసరం లేదు, సామాన్యుడికి మీరు స్నేహితులుగా ఉండడం తప్ప ఈ నేరస్తులను ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆయన పదే చెప్తూ వస్తున్నారు. అంటే పోలీసులకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చినట్టే మనం ఆ విధంగా గ్రహించాం. అందువల్లనే ఇదంతా జరిగిందని చెప్పి అనుకోవచ్చు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ప్రతిదీ ట్విస్ట్ లాగానే ఉంది, అంత సినిమాటిక్గా ఉన్నది. ఇక్కడ ఇంత చేస్తే ఈ హడావుడి జరుగుతున్న నేపథ్యంలోనే రేవతి భర్త మీడియా ముందుకు వచ్చారు. ఆయన చెప్పారు, నా భార్య చనిపోయిన సంఘటనలో అల్లు అర్జున్ గారి ప్రమేయం ఏముంటుంది, అక్కడ జరిగిన తొక్కిసలాట. నేను అప్పటికే చెప్పాను నా భార్యకి వద్దు తొక్కిసలాట, ఫస్ట్ డే వద్దు అనుకుంటే బాబుకు చూపించాలని చెప్పి ఆవిడ తీసుకెళ్ళిపోయింది. కనుక అల్లు అర్జున్ గారికి ఏమాత్రం సంబంధం లేదు, అవసరమైతే నేను ఆ కేసును విత్డ్రా చేసుకుంటాను అని చెప్పి ఆయన చెప్పారు. దీని వెనక ఏమైనా మళ్ళీ ఉందని చెప్పి మళ్ళీ కొత్త కోణం మళ్ళీ బయటకు వచ్చింది. అంటే ఈలోపు రేవతి భర్తను ఎవరైనా మేనేజ్ చేసి ఇలా చెప్పించారా అని ఉంటే దానికి మళ్ళీ కౌంటర్గా ఉన్నది. అసలు అతను చూస్తే అల్లు అర్జున్ లాంటి వ్యక్తి మీద కేసు పెడతాడని ఎవరో అనుకోరు. అది అతి సామాన్యుడిలాగా ఆయన కనపెడుతున్నాడు. అతను పట్టుకొని వచ్చి పోలీసులే అతనితో ఈ కేసు పెట్టించారు అనే ఒక వాదన కూడా ఉన్నది. వాదం ప్రతివాదం ఇటు ఆయన కుండబద్దలు కొట్టేశారు. మాకు ఆయనకేం సంబంధం లేదు, మా దురదృష్టం అది అని చెప్పి ఆయన చెప్పారు. ఆ తర్వాత నేను విత్డ్రా కూడా చేసుకుంటానని చెప్పారు. అల్లు అర్జున్ గారు బయటికి రావడంతో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. జరిగింది చాలా దురదృష్టకరమైన అంశం. నేను పోలీసులకు పూర్తిగా సహకరించాను. న్యాయ వ్యవస్థ అంటే నాకు చాలా గౌరవం ఉన్నది. కొన్ని 2-3 రోజుల తర్వాత ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని పరామర్శిస్తాను, ఆ బాబు ఆరోగ్యం బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పి కూడా ఆయన చాలా హుందాగా వాళ్ళ ముందు మాట్లాడారు. ఇక్కడ ఇదంతా మనం చేస్తుంటే మీరు చూసే వాళ్ళందరూ ఇదేదో అల్లు అర్జున్ గారు అంటే గొప్ప ఫేవరెట్ అట్లా అనుకోవద్దు. ఒక జరిగిన సంఘటన వెనుక ఏమైనా కుట్ర కోణాలు ఉన్నాయా, ఇది నిజంగానే మిగతా వాళ్ళ విషయంలో ఇలాగే జరిగిందా అనేదాన్ని చూస్తాం. ఇంకొక చిన్న సంఘటన కూడా చెప్పాలమ్మా. ఉత్తరప్రదేశ్లో ఆ మధ్య ఎవరో బాబా ఒక మీటింగ్ పెడితే అక్కడ కూడా ఆయన చూడటానికి జనాలు ఎగబడి పెడితే చాలామంది చనిపోయారు అక్కడ. కాకపోతే అతను ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాడు, వాడిని చూసి ముందుకు వస్తున్న వాళ్ళు ఆయన చీగుతున్నాడు, వస్తున్నారు అందరూ ఆశీస్సులు తీసుకోవడానికి. ఆశీస్సులు ఇవ్వడానికి ఆయన ఉన్నాడు కనుక ఆ నేపథ్యంలో జరిగింది కనుక అతని మీద నేరం మోపారు
అది వరకు ఓకే. కానీ ఇలాంటి సంఘటనలు స్టాంపేడ్ జరిగినప్పుడు, తొక్కిసలాట జరిగినప్పుడు హ్యూజ్ నంబర్ ఆఫ్ పీపుల్ వస్తారని ఊహించినప్పుడు, ఎందుకంటే సినిమా ప్రీ రిలీజ్ ముందే అతను వివిధ ప్రాంతాల్లో సమావేశాలతో లక్షల జనాలు వచ్చారు. అక్కడ ఎలాంటి అంటువాడి ఇన్సిడెంట్ జరగలేదు. అంటే అక్కడ చాలా పకడ్బందీగా పోలీస్ వ్యవస్థ పనిచేసింది. ఇక్కడ పోలీస్ వ్యవస్థ నెగ్లెక్ట్ చేసినట్టే మనకు అనిపిస్తుంది. ఆ వచ్చిన వాళ్ళు కూడా వీరాభిమానంతో పై ఫ్లోర్లోకి వెళ్ళి ఆయన చూడడానికి, లేకపోతే ఆయనతో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారే తప్ప కింద ఏం జరుగుతుందో చూడలేకపోవటం వల్ల ఇది జరిగిందనేది, దానికి అల్లు అర్జున్ని బాధ్యుడిని చేసి చేయటం అనేది, దట్టు A11 వ్యక్తి మీద ఇంత కక్షపూరితంగా చేయటం అనేది ఏంటి అనేది ఇప్పుడు బయటకు వచ్చిన ఒక అంశం. అంటే యథావాత మనకు తెలిసింది ఏంటంటే, అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక రాజకీయ ప్రమేయం ఉంది. మన రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, లేకపోతే మెగా ఫ్యామిలీకి కానీ ఎలాంటి సంబంధం లేదు. కేవలం అది తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు చేసిందే అని చెప్పి ఒక కంక్లూజన్కు రావచ్చేమో అనిపించేలాగా ఈ సంఘటనలన్నీ. ఆ తర్వాత సీతక్క కూడా మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్లో చెప్పారు, మాకు ఎలాంటి ఉద్దేశం లేదు, మా వాళ్ళందరూ దాంట్లోనే ఉన్నారు, మా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి ఆవిడ ఒక సంజాయిషియో లేకపోతే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఏదేమైనా సెలబ్రిటీలు వచ్చినప్పుడు అంటువాడి ఇన్సిడెంట్లు జరుగుతాయని ముందుగానే ఊహించి పగడ్బందీ వ్యూహంతో పోలీసులు రక్షణ కల్పించకపోతే ఇలాంటి సంఘటనలు వస్తాయి. ఇలాంటి సంఘటనలు వస్తే మళ్ళా ఇప్పుడు ఏదైతే ఈ స్టోరీ అంతా జరిగింది ఇలాంటివి కూడా రిపీట్ అయ్యే ఆస్కారం ఉంది. అలా జరగకుండా ఉండాలని, ఎవ్వరి ప్రాణాలు పోకుండా ఉండాలని, అభిమానం హద్దులు మీరకుండా ఉండాలని, తొలి రోజే టిక్కెట్లతో తీసుకుని లేకపోతే వేళ్ళు కోసుకుని సినిమా చూడాలి అనే ఒక పిచ్చి నుంచి అభిమానులు కూడా బయటికి రావాలని మనం ఆశిస్తూ, అల్లు అర్జున్కి మంచి జరగాలని, అల్లు అర్జున్ వెళ్ళిన చోట జరిగిన సంఘటనలో చనిపోయిన ఆ ఫ్యామిలీకి కూడా మంచి జరగాలని ఆశిస్తూ ఇది ఇవాళ విశ్లేషణ. నమస్తే, మీ బాబీ వర్ధన్.